మీరు సినిమా స్క్రీన్ ప్లే రాయాలనే ఉద్దేశంతో ఉన్నా లేదా డైరెక్షన్ అనేటువంటి రంగంలోకి రావాలనుకున్నా ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటంటే విజువల్ స్టోరీ టెల్లింగ్. కథని స్క్రీన్ ప్లే రూపంలో మార్చి దాన్ని షూట్ చేసి విజువల్స్గా మనం సినిమా రూపంలో మారుస్తాం. దీనిలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి విజువల్ రాసుకుంటాం, రెండోది డైలాగ్ పార్ట్ రాసుకుంటాం. విజువల్గా స్టోరీ చెప్పడం అనేది సినిమా రంగంలో చాలా ఉత్కృష్టమైనటువంటి సినిమా స్క్రిప్ట్గా చెప్తూ ఉంటారు. ఎందుకు విజువల్కి అంత ఇంపార్టెంట్ లేదా సౌండ్ ఎఫెక్ట్స్కి అంత ఇంపార్టెంట్ అని మనం ఆలోచించినట్టయితే, ప్రకృతిలో ఏ జీవరాశి అయినా సరే మొట్టమొదట వాటి స్వాభావిక లక్షణం ఏంటంటే పుట్టంగానే ప్రతి జీవి కూడా మొట్టమొదట చూడటం ప్రారంభిస్తుంది, పరిసరాలను చూడటం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆ పరిసరాల నుంచి వచ్చే సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాతే క్రమక్రమంగా లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది, తర్వాత లాంగ్వేజ్ని నేర్చుకుంటుంది, తను కూడా మాట్లాడటం ప్రయత్నిస్తుంది. మనం మనుషులే కాదండి, సృష్టిలో జీవరాశి అన్నీ కూడా అట్లాగే చేస్తాయి. ఇదే ఆర్డర్ సినిమాలో కూడా అప్లై అవుతుంది. విజువల్ చాలా ఇంపార్టెంట్. సినిమాలో చేసే ప్రతి షాట్ విజువల్లే. అది కాదు మనం చెప్పేది. చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని, అంటే ఒక సీన్లో చెప్పాలనుకున్న అంశాన్ని రకరకాల విజువల్స్తో డైలాగ్ లేకుండా చెప్పటం ఎలాగా? కేవలం డైలాగ్తో చెప్తే దాన్ని వెర్బల్ స్క్రిప్ట్ అంటాం. అలా కాకుండా విజువల్ స్క్రిప్ట్ రాయటం ఎలాగా? అలా రాసినటువంటి సినిమాలు మన తెలుగులో ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో మీరు బాగా తెలిసినటువంటి సినిమానే అదే శంకరాభరణం. దానిలో విజువల్స్ స్టోరీ టెల్లింగ్, ఒక సీన్ని డైలాగ్ లేకుండా ఎలా చెప్పారు, దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఎపిసోడ్ని చేసి తెలుగు యంగ్ డైరెక్టర్స్ అనే ఛానల్లో అప్లోడ్ చేశాను. విజువల్ స్క్రిప్టింగ్ ఎలా చేశారు విశ్వనాథ్ గారు, ఎలా మన మనసుకి హత్తుకునేట్టుగా పిక్చరైజ్ చేశారనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. ఒకసారి చూడండి, మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి.